విశాఖ జిల్లా గాజువాక ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆధునిక ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్మాణ పనులను ఎమ్మెల్యే గణబాబు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణాలో విద్యుత్ బస్సుల వినియోగాన్ని విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల రాకతో కాలుష్యం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని చెప్పారు. గాజువాక డిపోలో నిర్మిస్తున్న ఛార్జింగ్ స్టేషన్ పూర్తయితే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ మరింత సులభంగా మారుతుందని, ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు. ఇటు నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి సిహెచ్ రామ్మోహన్ నాయుడు, ఎన్ఎంయు నేత పిల్ల శంకర్రావు, కోరాడ శ్రీనివాస్, జోగి, విద్యుత్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. మన పారిశ్రామిక ప్రాంతంలో గాజువాక ఆర్టీసీ డిపోలో ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఎలక్ట్రిక్ బస్సెస్కి ఒక ఛార్జింగ్ స్టేషన్ని మన పారిశ్రామిక ప్రాంతం నుంచి త్వరలో రాబోయే భోగాపురం ఎయిర్పోర్ట్కి 3 దారుల నుంచి వెళ్ళేటువంటి బస్సులు, అటు బీచ్ రోడ్ కావచ్చు, హైవే కావచ్చు, కొత్తగా వేసినటువంటి నేషనల్ హైవే పెందుర్తి మీదుగా, ఇలా మనం ఏదైతే ఆల్టర్నేట్ రోడ్స్ని డెవలప్ చేస్తూ ఎయిర్పోర్ట్కి సులభంగా, ఎందుకంటే సిటీ అవుట్స్కర్ట్స్లో వస్తున్నప్పుడు, హైదరాబాద్లో కూడా శంషాబాద్లో ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు తొలి రోజుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయో వాటిని అధిగమించడానికి అనుభవశాలి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ ఇబ్బందులు ఏ రకమైనవి వస్తాయి, వాటికి ఇప్పటి నుంచి ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే విఎంఆర్డిఏ, జీవీఎంసీ పరిధిలో ఉండేటువంటి ఆ రోడ్స్ని అన్నింటినీ కూడా వైడెన్ చేసి వర్క్స్ కూడా చాలా వేగతరంగా పనులు జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. సో సామాన్యుడు ప్రయాణానికి కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రీచ్ అయ్యేటువంటి మార్గాల్లో ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ఏర్పాటు చేయాలని ఆ స్టేషన్ని ఇక్కడ గాజువాక డిపోలో 8 పాయింట్స్ ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ పెట్టడం, సో అది కూడా ఏసీ బస్సెస్గా రావడం, దారిలో కూడా లాంజెస్ని కూడా క్రియేట్ చేయడానికి మన వైజాగ్ ఎకనామిక్ రీజన్ మీటింగ్లో కూడా డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. సో అంటే మనకి భవిష్యత్తులో ఎక్స్పాండ్ అవ్వడానికి ఇటు నక్కపల్లి సైడు ఏదైతే ఆర్సీఎల్ఆర్ మెటల్ ఒకవైపు స్టీల్ ప్లాంట్ రాబోతుంది, అక్కడ ఎస్సీజెడ్ కానీ ఇండస్ట్రీస్, ఫార్మా ఇలాంటివన్నీ ఉన్నాయో, ఒకవైపు భోగాపురం వైపు ఐటీ, డేటా సెంటర్స్, ఇట్లా ఇతరత్ర ఏవైతే ప్రపంచంలో ఎక్కువగా ఆర్థికాభివృద్ధికి దోహదపడే ఇండస్ట్రీ సైడు ఇప్పటికే డెసిషన్స్ తీసుకున్నాం. అందులో భాగంగా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని హంగులతో ఈరోజు పూర్తి స్థాయిలో వినియోగంలోకి చాలా త్వరలో రాబోతాం. దానికి అనుగుణంగా మన ప్రాంతంలో ఈరోజు ఈ ఛార్జింగ్ స్టేషన్ అనేటువంటిది తొలి దశలో, అంటే ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యే నాటికే 20 బస్సులు రాబోతున్నాయని చెప్పారు మన అధికారులు. సో టోటల్గా కెపాసిటీ మాత్రం ఒక 50 బస్సెస్కి ప్లాన్ చేయడం జరిగింది. భవిష్యత్తులో అవసరాలకు కూడా ఇప్పుడే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ 33 kV పెట్టడం జరిగింది. అంటే ఫ్యూచర్లో 100 బస్సెస్ వచ్చినా ఆ కెపాసిటీకి ఇప్పటికే ఆలోచన చేసి పెట్టడం అనేటువంటి జరిగింది. ఇప్పటికే ఎలక్ట్రికల్ సంబంధించి విశాఖపట్నంలో ఏవైతే 33 kVకి సంబంధించి కానీ 11 kVs కానీ అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ వర్క్స్ మొదలయ్యాయి. మన నియోజకవర్గంలో కూడా చాలా ప్రాంతాల్లో అవి ఛార్జ్ చేసి కిందకు కూడా లైన్లు వేసి ఆ టవర్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. పారిశ్రామిక ప్రాంతంలో కూడా ఇప్పటికే దాదాపు 33 kV అయితే పూర్తిగా వచ్చింది. ఇళ్ల మీద హెచ్టీ లైన్స్ అవి ఉండటం వల్ల తరచూ చాలా భయాందోళనకు గురవ్వడం. రెండోది, ఇంకా పైన ఇంకా ఇల్లు కట్టుకోవాలనుకున్నా అదొక పెద్ద హడిల్గా ఉండేది మన వాళ్ళందరికీ. సో ఆ హడిల్స్ ఈరోజు జనతా కాలనీ వరకు క్లియర్ కాబట్టి 11 kV కూడా ఇంకొక 3 monthsలో అవి కూడా పూర్తి చేసి టోటల్గా ఏవైతే ఒక్క ఎల్టీ లైన్స్ ఏదైతే ఇంటికి వెళ్ళేటువంటి లైన్లు తప్ప మిగిలిన పోల్స్ కానీ మిగిలిన ఉన్నటువంటి వైర్లకు కానీ సంబంధించి మనకి ఎక్కడ లేకుండా ఒక స్మార్ట్ సిటీస్ ప్రపంచంలో ఏ నగరాన్ని చూసినా ఇట్లా పైన వైర్లు ఏలాడలేనటువంటి ఒక మంచి నగరంగా రావడానికి, ఒక సురక్షిత నగరంగా రావడానికి దోహదపడేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. విద్యుత్ రంగంలో ఈ రకమైనటువంటి అడుగులు వేయటం జరిగింది. ఈ
ప్రభుత్వం ఎన్డీఏ పాలనలో ఈరోజు 2 ఏళ్ళు పూర్తయిన క్రమంలో విశాఖపట్నం నగరం అంతా కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్కి వర్కులు చాలా చురుగ్గా పనిచేస్తున్నాం. అక్కడక్కడ చిన్న ఈ గోతులు తవ్వేటువంటి దగ్గర కొద్దిగా పబ్లిక్ అన్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఇది భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ కొద్ది కాలం మనకి ఇబ్బందులు ఉన్నా అది వెంటనే రెస్టోరేషన్ పనులు కూడా వేగంగానే పూర్తి చేయమని ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. ఒకవైపు 24/7 కానీ వాటర్ సప్లై, ఇటు కేబులింగ్ కానీ మన పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పుడు ఆ పనులు జరగటం వల్ల